బ్రేకింగ్ న్యూస్ యాదగిరిగుట్ట ఇన్ఛార్జ్ ఎస్సీ రామారావు అవినీతి చిట్టా మామూలుగా లేదు. తవ్విన కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సోదాల్లో 100 ఎకరాల భూములు, 100 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని రామారావు నివాసంతో పాటు యాదగిరిగుట్టలోని ఆఫీసులో సోదాలు జరిపారు. తనిఖీల్లో భాగంగా పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. రామారావును రిమాండ్కు తరలించిన ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. ఇరవై ఏళ్ల సర్వీస్లో రామారావు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. తండ్రి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం ద్వారా రికార్డు అసిస్టెంట్ గా యాదగిరిగుట్టలో ఉద్యోగం సంపాదించారు. కర్ణాటక గుల్బర్గా ఇంజనీరింగ్ కాలేజీలోని బీటెక్ సర్టిఫికెట్ తో అసిస్టెంట్ ఇంజనీర్ గా ప్రమోషన్ పొందారు. ఈ నేపథ్యంలో రామారావు బీటెక్ సర్టిఫికెట్స్ పైన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేవాదాయ శాఖలో ఏఈ నుండి ఈఈగా ప్రమోషన్ పొందిన విధానంపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఈఈగా పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలతో రామారావు 2 సార్లు సస్పెండ్ అయ్యారు. తాజాగా వారం రోజుల క్రితం ఇన్ఛార్జ్ ఎస్సీగా రామారావుకు ప్రమోషన్ వచ్చింది. యాదగిరిగుట్ట ఈవోగా గీతారెడ్డి పనిచేసిన సమయంలో రామారావు భారీగా అవినీతికి పాల్పడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. యాదగిరిగుట్ట చుట్టూ పక్కన గ్రామాల్లో భారీగా భూములు కొనుగోలు చేశాడు. రాజాపేట మండలం బేగంపేటలో 40 ఎకరాలు, దాతరపల్లిలో 3 ఎకరాలు, మల్లాపూర్లో 5 ఎకరాలు, కాచారంలో 2 ఎకరాలు, బస్వాపూర్ రిజర్వాయర్ కింద 15 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఇక సురేంద్రపూర్లో 10 ప్లాట్లు, యాదగిరిగుట్టలో 1 లాడ్జితో ఇతర ఆస్తులను గుర్తించారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రామారావు అయితే పెద్ద మొత్తంలో కూడా అక్రమాస్తులు కూడబెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏసీబీ ఎంత మొత్తంలో ఆస్తులను అయితే కనుగొనుంది? సో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించాయి? యాదాద్రి ఆలయానికి సంబంధించినటువంటి అధికారి అవినీతి పైన ఏసీబీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మనం చూడొచ్చు, 100 కోట్లకు పైగా 100 ఎకరాలకు పైగా ఆస్తులను ఏసీబీ గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి ఉప్పల్లో జరిగినటువంటి దాడుల్లో రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ 1,90,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా రామారావు ఎస్సీగా ఇన్ఛార్జ్ ఎస్సీగా ఉన్నటువంటి రామారావు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీనికి సంబంధించినటువంటి ఏసీబీ ఇప్పటికే రామారావుని రిమాండ్ చేసిన పరిస్థితి. సో ఇప్పటికే ఇంకా ఏసీబీ అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో కీలకంగా ఆయన ఆస్తులు యాదాద్రి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లోని పెద్ద ఎత్తున ఉన్నట్లు కూడా ఏసీబీ భాగంగానే పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. సో కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు నిన్న ఆయన ఇంట్లో నివాసంలో ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి నివాసాల్లో సోదాలు చేసిన సందర్భంగా కూడా వాటిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి. సో వాటి వివరాలు కొన్ని కీలకంగా బిగ్ టీవీ సేకరించింది. అందులో కొన్ని మనం ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. యాదగిరిగుట్టలో 20 ఏళ్ళు సర్వీస్ ఆయనది, 20 సంవత్సరాలు సర్వీస్గా ఆయన కొనసాగుతున్నాడు. ఆయన సర్వీస్లో 20 ఏళ్ళుగా ఆయన పనిచేస్తున్నాడు. తన తండ్రి ఉద్యోగాన్ని సూపరింటెండెంట్గా తన తండ్రి యాదగిరిగుట్టలో ఆలయంలో పనిచేసేవాడు. ఆయన ఉద్యోగాన్ని కారుణ్య నియామకం ద్వారా ఈయన రామారావు పొందినట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం గుల్బర్గా లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ సర్టిఫికేట్ ద్వారా ఆయన ప్రమోషన్ పొందాడు. అనంతరం ఆ బీటెక్ సర్టిఫికేట్కి సంబంధించి కూడా ఇంకా ఏసీబీ అధికారులు కొంత దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అది ఫేక్ అన్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే దేవాదాయ శాఖలో ఆయన ఏఈగా నుంచి ఇప్పటి వరకు ఈఈగా ప్రమోషన్ పొందాడు. రీసెంట్గా తాజాగా ఇప్పటికే గతంలో 2 సార్లు సస్పెండ్ అయినటువంటి రామారావును తాజాగా దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ ఎస్సీగా కూడా ప్రమోషన్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఆయన అవినీతి చిట్టా ఒకసారి మనం పరిశీలిస్తే వెంకటరామారావు భారీగా యాదాద్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆస్తులను
కూడబెట్టారు. అవినీతి సొమ్ముతోనే ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించారు. మనం చూసాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ యాదాద్రిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కూడా 100 కోట్ల రూపాయలు కేటాయించారు. అనంతరం భారీగా యాదగిరిగుట్ట అభివృద్ధి చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం, యాదగిరిగుట్టలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున అవినీతి డబ్బు తీసుకొని అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను పెట్టించడం, నియమించడం, ఆ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఏజెన్సీలు కూడా తన బినామీలుగానే ఉన్నటువంటి సంస్థలనే పెట్టినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఆలయంలోనే విద్యుత్ శాఖలో ఈయన ఈగా పనిచేశారు. సో ఈ నేపథ్యంలోనే విద్యుత్ శాఖ జనరల్గా టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, టెంపుల్ లైటింగ్ విషయంలో కావచ్చు, జనరేటర్ల విషయంలో కావచ్చు, ప్రసాదారాలకు సంబంధించినటువంటి తయారీ మిషనరీలకు సంబంధించిన మెయింటెనెన్సే కావచ్చు, అన్ని రకాలుగా కూడా పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డట్లు కూడా గుర్తించారు. యాదగిరిగుట్ట సమీపంలోని రాజపేట మండలంలో బేగంపేటలో 40 ఎకరాల వ్యవసాయ భూమి, దాతర్పల్లిలో 3 ఎకరాలు, మల్లాపూర్లో 5 ఎకరాలు, కాచారంలో 2 ఎకరాలు, బస్వాపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో 15 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. సురేంద్రపురి, యాదాద్రికి అతి సమీపంలో సురేంద్రపురి ఉంటుంది. అక్కడ 10 కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. యాదగిరిగుట్టలోని ఒక లాడ్జ్ కూడా తన పేరుతోనే ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ప్రధానంగా ఏసీబీ సోదాల సందర్భంగా 2 బినామీలు ఇప్పటికే పరారి ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు ఇటు ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే తీగ లాగితే డొంక కదిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామారావు ఏసీబీ సోదాల్లో కొన్ని సంచలన విషయాలు వీళ్ళలోకి వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రిమాండ్ తరలించిన నేపథ్యంలో అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే వందలాది కోట్ల రూపాయల ఆస్తులు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏకల కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ ఆస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏకల రైట్ సాగర్, థ్యాంక్ యూ.